ఈరోజు మార్చ్ 5వ తేదీ. ప్రపంచమంతా కూడా చాలా మంది యాష్ వెడ్నెస్డే అని ఒక ఆచారాన్ని మొదలుపెట్టారు. ఈ యొక్క ఆచారము క్రైస్తవ సమాజంలో ఉందా అంటే ఓన్లీ క్యాథలిక్స్ లోనే ఉంటుంది. ఇది ఈ యొక్క క్యాథలిక్స్ క్రీస్తు శకం 6వ శతాబ్దంలో దీన్ని ప్రవేశపెట్టారు, దాన్ని ఆచరిస్తూ ఉన్నారు. వారు యెరూషలేము జయప్రవేశం చేసిన తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు, దానికి ముందు ఆయనను ఖర్జూరపు మట్టలతో ఏసన్నా హోసన్నా అంటూ ఆరాధించి, స్తుతించి, ఆరాధించి గణపరిచారు. ఆ యొక్క మట్టలు ఏదైతే ఉన్నాయో వాటిని మరుసటి సంవత్సరం వరకు ఇండ్లలో దాచుకొని వాటిని బూడిద చేసి వాటిని ఈ రోజున నుదిటి మీద సిలువ ఆకారంలో ఆ బూడిదతో మార్క్ చేసుకొని ఆయన మీద మరి విశ్వాసంతో ప్రార్థనలు మొదలు పెడతారు వారు. ఆ యొక్క ఆచారాన్ని తీసుకువచ్చింది ఈ యొక్క 40 దినములు శ్రమల వారంగా, శ్రమల దినాలుగా ప్రకటించింది కూడా ఈ యొక్క క్యాథలిక్సే. కానీ ఈ రోజున ప్రొటెస్టియన్స్ గా అనబడుతున్నటువంటి వారందరూ కూడా, ఎన్నైతే చర్చెస్ ఉన్నాయో వారందరూ కూడా ఈ యొక్క ఆచారాలని వారి వలె చేయడం మొదలుపెట్టారు. ఈ యొక్క ఆచారం మరి బైబిల్లో ఎక్కడైనా చూస్తామంటే ఎక్కడ కూడా ఉండదు. ప్రభు అయిన యేసుక్రీస్తు 40 దినములు శ్రమలు అనుభవించలేదు. ఆయన 40 దినాలు ఉపవాస ప్రార్థన చేశాడు. ఎందుకంటే ఈ యొక్క శిలువ కార్యక్రమానికి ముందుగా, బాప్తీసానికి ముందుగా 40 దినాలు బాప్తీసం అయిన తరువాత మరి 40 దినాలు అరణ్యంలో తీవ్రంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఎందుకంటే ఆ యొక్క శిలువలో ఆయన చేయాల్సినటువంటి కార్యముల కొరకు. అంతేగాని బైబిల్ ఎక్కడ కూడా యాష్ వెడ్నెస్డే కానీ 40 దినాలు క్రీస్తు శిలువ కొరకు మరి కష్టపడినట్లుగా కూడా మనం చూడము. కానీ ఈ యొక్క ఆచారము అనేది పాత నిబంధన కాలంలో నినివే పట్టణాన్ని మరి ఆయన తండ్రి అయిన దేవుడు నాశనం చేస్తానన్నప్పుడు యోనా ద్వారా చెప్పినప్పుడు వారందరూ కూడా గోనె పట్టుకొని యాష్ని అంటే బూడిదను తల మీద పోసుకొని ఉపవాసం ఉండి ప్రార్థించి ఆ యొక్క గండం నుంచి బయటపడ్డారు. అంతేకాదు ఎస్తేరులో గ్రంథంలో కూడా యూదుల్ని రక్షించుకోవడానికి ఎస్తేరు, యూదులందరూ కూడా గోనె కట్టుకొని బూడిద పూసుకొని ప్రార్థించి యూదులందరినీ కూడా రక్షించుకున్నట్టుగా మనం చూస్తాం. అదేవిధంగా యోగు కూడా ఈ యొక్క బూడిద పూసుకొని దేవుడి దగ్గర ప్రార్థన చేసినట్టుగా చూస్తాం. అంతేగాని ఈ యొక్క ప్రొటెస్టెంట్స్ గా ఉండేటువంటి వారు క్యాథలిక్ సాంప్రదాయాల్ని ఆచరించకూడదు. ఎందుకంటే వారు విగ్రహారాధకులు. కాబట్టి ఎవరైతే ప్రొటెస్టెంట్స్ ఉన్నారో ప్రొటెస్టెంట్స్ గానే ఉండండి, లేదా